గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా, మేము వృత్తిరీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది, మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమంటే వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం రెండు జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీసులో పనిచేస్తాం, వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి, కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డు ఏం వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి. అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి, అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు, ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప.